మీకు గుర్తుందో లేదో సరే, నేను అప్పుడప్పుడు కొంత పని చేయమని మిమ్మల్ని అడగవచ్చు, కానీ అంతే ప్రేమగా కూడా చూసుకున్నా. ఒక చిన్న ఆశా వర్కర్ తో ఒక మంత్రిగా నేను మాట్లాడకపోతున్నా? సార్, దవాఖానలో పోతే రాత్రి ఉండడానికి మాకు ఇబ్బంది ఉన్నది, మాకు అన్నం పెట్టలేరని మీరు చెప్తే అప్పటికప్పుడే సూపరింటెండెంట్లకు, డాక్టర్లకు వాళ్ళకి రూమ్ పెట్టండి, వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళని మంచిగా చూసుకోండి, రాత్రి పూట పోవాలంటే బస్సులు ఉండయి అని అప్పటికప్పుడే. ఎవరైనా మీ తెరువు రావాలంటే హరీష్ అన్ననే డైరెక్ట్ ఆశాలతో మాట్లాడతాడని మీకు మీ పట్ల జాగ్రత్తగా ఉన్నారా లేదా? డైరెక్టర్ హెల్త్ అయితేమి ఎవరైతేమి. నేను మంత్రిని అనుకోలే, మీరు నా చెల్లెళ్ళు అనుకుని నేను ఆ రోజు మాట్లాడిన మీతో. మీరు కూడా నా తోబుట్టువులే, మీ కష్టం కూడా నా కష్టం అనుకున్నాను నేను ఆ రోజు. మీరు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ లో ఏదో ఒక జిల్లా మంచిగా పనిచేసిన వాళ్ళని మెచ్చుకున్నా, ఎక్కడైనా మంచిగా జరగకపోతే చెల్లెడు ఎందుకు తక్కువైంది, మీరు పెంచండి మళ్ళా నెలకు అన్నా మాకు తిప్పలున్నది అంటే అప్పటికప్పుడే లైన్ లో పెట్టి కమిషనర్ కి చెప్పిన, డైరెక్టర్ చెప్పిన, వాళ్ళ పని చూడండి, వాళ్ళకి తిప్పలు లేకుండా చూడండి అని చెప్పినాం. ఆ రకమైన పద్ధతి ఉన్నదా ఇప్పుడు? అసలు అడిగే ముచ్చట్టున్నదా? ఎవరికి ఎవరు పట్టేలేదు, మొత్తం గాలికి వదిలేసిండ్రు. వదిలేయలేదా? ఆగమాగం అయిందా లేదా? ఇప్పుడు ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ఆశాలకు ఇబ్బంది అవుతుంది, అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది.